మనకి ఇది ఉండే సాధని ఇదొకటి ఇప్పుడు సమస్య. ఇది సమస్య. ఈ సమస్య లేదు, దేశంలో ఉండే సమస్యలన్నీ ఈ కాలేజీలో ఉండవు. ఇంకా కొత్త సమస్యలు ఏమైనా వస్తాయి, ఇంకా చూడాలా. బ్లాక్ పొంగల్లో అది బ్లాక్ పొంగల్స్ అవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు కరోనాకి. ఎట్లా ఇంకా అడిషనల్గా రావాలి దీనికి. ఇంకా ఏ కాలేజీలో లేనటువంటి సమస్యలు మన కాలేజీలో అన్నీ ఉన్నాయి. అన్ని రకాలు ఈ సమస్య లేదనేది లేదు. ప్రతాప్, హలో. హలో ప్రతాప్, వినిపిస్తుందా లేదా ప్రతాప్? మరి ఫోన్ వాళ్ళకి శ్రీకాంత్ వాళ్ళకి ఫోన్ చేయట్లా, ఏం రావట్లేదు వాళ్ళు. వస్తున్నారా శ్రీకాంత్, మిగతా వాళ్ళు ఇస్మాయిల్? క్లాసు ఓకే. లాస్ట్ క్లాస్లో మనం ఆడిటర్ నియామకము, ఆడిటర్ పునర్నియామకం గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఆడిటర్ రిక్రూట్మెంట్, రిక్రూట్మెంట్ అని తెలుసుకోవడం జరిగింది. మన ఈరోజు టాపిక్ ఆడిటర్ హక్కులు. ఇది ఆడిటర్ హక్కులు మరియు విధుల గురించి వివరించండి అని అడగవచ్చు, లేదా ఆడిటర్ హక్కులు గురించి వివరించండి అని అడగవచ్చు, లేదా కంపెనీ ఆడిటర్ యొక్క అధికారాలు మరియు విధులను గూర్చి రాయండి అని అడగవచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఎక్కువ సందర్భాల్లో విధులు ఈ రెండు అడిగినప్పుడు 10 మార్కులు తగ్గట్టుగా దీన్ని మ్యాటర్ తగ్గించుకొని రాయవలసి ఉంటుంది. సపరేట్గా అడిగితే పూర్తిగా రాయాల్సి ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మన టాపిక్ ఆడిటర్ హక్కుల గురించి తెలుసుకుందాం. ఏ ఆడిటర్ అయినా సరే తన విధుల్ని నిజాయితీగా, సమర్థవంతంగా నిర్వహించాలంటే కొన్ని అధికారాలు కలిగి ఉండాలి. అంటే ఆడిటర్ ఒక కంపెనీని ఆడిట్ చేయాలంటే ఆ ఆడిట్ చేయడంలో అతడు నిజాయితీగా, న్యాయంగా, నియమ నిబంధనల ప్రకారం తన విధుల్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే అతనికి కొన్ని హక్కులు లేదా అధికారాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ప్రైవేట్ ఆడిట్ విషయంలో అయితే అందుకు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అనుసరించి ఆడిటర్ యొక్క అధికారాలు ఉంటాయి. అంటే సొంత వ్యాపారం కానీ భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి ఆడిట్ విషయంలో అయితే
ఆ సొంత వ్యాపార సంస్థతో కానీ ఆ భాగస్వామ్య వ్యాపార సంస్థతో కానీ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని అనుసరించి ఆడిటర్ యొక్క హక్కులు లేదా అధికారాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కానీ కంపెనీకి సంబంధించి కంపెనీ ఆడిటర్ యొక్క అధికారాలను భారత కంపెనీల చట్టం 2013 స్పష్టంగా నిర్వచించడం జరిగింది. అంటే కంపెనీకి మామూలుగా సొంత వ్యాపారం భాగస్వామ్యంలో అయితే వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఆడిటర్ యొక్క హక్కుల అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ కంపెనీ అనేది అగ్రిమెంట్ ఏమి ఉండదు. దీనికి ప్రత్యేకంగా భారత కంపెనీల చట్టం ఇంతకుముందు అయితే 1956 ఉండేది, ఇప్పుడు 2013 స్పష్టంగా ఆ భారత కంపెనీ ఆడిటర్ యొక్క అధికారాన్ని లేదా హక్కులను గురించి స్పష్టంగా దాంట్లో తెలియజేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒకటోది ఏమంటే కంపెనీ పుస్తకాలను ఓచర్లను తనిఖీ చేసేటువంటి హక్కు. 2 అధికారుల నుండి సమాచారాన్ని పొందే హక్కు. 3 ముగింపు ఖాతాలలో పొందుపరచవలసినటువంటి సమాచారాన్ని పొందే హక్కు. 4 నిపుణుల యొక్క సలహాలను పొందే హక్కు. 5 సాధారణ సమావేశం నోటీసును స్వీకరించి ఆ సమావేశానికి హాజరు కావడానికి హక్కు. 6 డైరెక్టర్ల యొక్క తప్పుడు స్టేట్మెంట్లను సరిదిద్దేటువంటి హక్కు. 7 బ్రాంచ్ కార్యాలయములను సందర్శించేటువంటి హక్కు. 8 వచ్చేసి మెంబర్లకు అంటే వాటాదారులకు రిపోర్టును సమర్పించేటువంటి హక్కు. 9 నష్టపరిహారం పొందే హక్కు. 10 ఆడిట్ పనిని ప్రారంభించడానికి నిరాకరించేటువంటి హక్కు. 11 ఆడిట్ రిపోర్ట్ మీద నివేదిక లేదా రిపోర్టు రెండు ఒకటే రిపోర్టు మీద సంతకం చేసేటువంటి హక్కు. ప్రతిఫలాన్ని పొందే హక్కు 12. ఈ 12కి అదనంగా 13వది స్పెషల్ ఆడిటర్ అధికారాలని చెప్పి ఇంకొకటి కూడా ఉంది. స్పెషల్ ఆడిటర్కు కొన్ని అధికారాలు కూడా లభిస్తాయి, కొన్ని హక్కులు లభిస్తాయి. ఇప్పుడు 1 by 1 చూస్తాం. ఒకటోది కంపెనీ పుస్తకాలను ఓచర్లను తనిఖీ చేసేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. అంటే కంపెనీ యొక్క తొలిపద్దు పుస్తకాలని, కంపెనీ యొక్క ఖాతా పుస్తకాలని మరియు దానికి సంబంధించినటువంటి ఓచర్లు అంటే మనకు ఇంతకుముందే తెలుసు, ఓచింగ్ అన్నా తెలుసు. ఓచింగ్కు ఆధారము ఓచర్లు అంటే కౌంటర్ ఫైల్ కావచ్చు, రసీదులు కావచ్చు, చిన్న ఆడిటర్ చిన్న ఏమైనా చిన్న ఏ కాగితమైనా కూడా దానికి సాక్ష్యాధారమైనటువంటి ఏ కాగితమైనా కూడా ఓచర్ అవుతుంది. అంటే కంపెనీ తొలిపద్దు పుస్తకాల్లోనూ ఖాతా పుస్తకాల్లోని రాసినటువంటి వ్యవహారాల యొక్క యథార్థతను నిరూపించడానికి పత్ర సంబంధమైనటువంటి సాక్ష్యాధారాన్ని ఓచర్ అంటాం. అటువంటి ఓచర్లను ఆడిటర్లకు అన్ని వేళలా అందుబాటులో ఉంచవలసినటువంటి బాధ్యత కంపెనీకి ఉంటుంది. అవి ఆ ఓచర్లు కానీ, ఆ తొలిపద్దు పుస్తకాలు కానీ, ఆ ఖాతా పుస్తకాలు కానీ అవి ప్రధాన కార్యాలయంలో ఉన్నా లేదా ఇతర చోట ఉన్నా కూడా వాటిని అన్ని సమయాలలో తనిఖీ చేసేటువంటి, చెకింగ్ చేసేటువంటి హక్కు ఆడిటర్కు ఉంటుంది. పుస్తకాలు అంటే ఇక్కడ కేవలం తొలిపద్దు పుస్తకాలు, ఆడిట్ ఖాతా పుస్తకాలు మాత్రమే కాకోకుండా చట్టబద్ధంగా శాసనాత్మకమైనటువంటి పుస్తకాలు, గణాంక పుస్తకాలు, కాస్టింగ్ పుస్తకాలు అని అర్థం. అంటే చట్టబద్ధంగా తయారు చేసినటువంటి అన్ని పుస్తకాలు, గణాంకాలు సేకరించినటువంటి పుస్తకాలు, గణాంక పుస్తకాలు,
కాస్టింగ్కి సంబంధించినటువంటి పుస్తకాలు, ఇవన్నీ కూడా పుస్తకాలు అంటే అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం ఆర్థిక పుస్తకాలు, ఆర్థిక అంటే పుస్తకాలు కాకుండా ఇవన్నిటినీ కూడా మనం అదే కంపెనీ ఆడిటర్ తనిఖీ చేయడానికి అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. ఓచర్లు అంటే మనకు తెలుసు. ఓచర్లు అంటే కౌంటర్ ఫైల్ కావచ్చు, రసీదు కావచ్చు, డైరెక్టర్ల ఒప్పందం, ఏదైనా ఇతర ఒప్పందాలు కావచ్చు, డైరెక్టర్ల యొక్క తీర్మానాలు కావచ్చు. అంతకెందుకు, గేట్ కీపర్ తన పుస్తకంలో రాసుకున్నటువంటి విషయమైనా కావచ్చు. ఏ చిన్న కాగితమైనా కూడా, సాక్ష్యాధారానికి ఉపయోగపడేటువంటి ఏ చిన్న కాగితమైనా కూడా ఓచరే అవుతుందని మనకు తెలుసు. ఓచరు అంటే అది అర్థం. అన్ని వేళలా అన్నారు ఇక్కడ. అన్ని వేళలంటే ఆఫీసు పనిచేసేటువంటి వేళల్లో, ఆఫీసు పనిచేసేటువంటి వేళల్లో ఈ అన్ని రకాల పుస్తకాల్ని, ఓచర్ని కూడా ఆడిటర్కు అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. ఆ అందుబాటులో ఉంచినటువంటి తొలికొద్దు పుస్తకాలని, ఖాతా పుస్తకాలని, మరి ఓచర్ని ఆడిటర్ తనిఖీ చేసేటువంటి హక్కు కలిగి ఉంటాడు. ఇది ఆడిటర్ యొక్క కంపెనీ పుస్తకాన్ని ఓచర్లను తనిఖీ చేసేటువంటి హక్కు. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే అధికారుల నుండి సమాచారం పొందేటువంటి హక్కు. ఆడిటర్గా తన విధుల్ని సమర్థవంతంగా, నీతిగా, తన విధిలో భాగంగా నిర్వర్తించేటువంటి విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి, నిజాయితీగా నిర్వర్తించడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని, అవసరమైనటువంటి వివరణని కంపెనీ అధికారుల నుండి పొందేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. అంటే ఏమైనా డౌట్ వచ్చినట్లయితే, అనుమానం వచ్చినట్లయితే, ఆ వివరణ కంపెనీ పుస్తకాల్లో, లెక్కల్లో ఏమైనా అనుమానంగా ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకోవడానికి, వాటిని డౌట్ని తీర్చుకోవడానికి ఆ సమాచారుడు కంపెనీ యొక్క ఉద్యోగుల నుండి కానీ, కంపెనీ యొక్క అధికారుల నుండి కానీ అతడు సమాచారాన్ని లేదా వివరణని కోరవచ్చు. ఆ హక్కు ఆడిటర్కి ఉంటుంది. ఆడిటర్ అడిగినటువంటి సమాచారాన్ని, వివరణని వెంటనే అందజేయవలసినటువంటి బాధ్యత కంపెనీ అధికారులకు ఉంటుంది. అంటే హక్కు ఆడిటర్కి హక్కు, దాన్ని అంటే అడిగే హక్కు ఉంటుంది. కంపెనీ ఆడిటర్కు సమాచారాన్ని, వివరణని, ఎక్స్ప్లెనేషన్ని అడిగేటువంటి హక్కు ఉంటుంది. వాటిని నివృత్తి చేసేటువంటి, ఆడిటర్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి, అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వవలసినటువంటి, వివరణలు ఇవ్వవలసినటువంటి బాధ్యత కంపెనీ అధికారులకు ఉంటుంది. ఒకవేళ వారు అంటే కంపెనీ అధికారులు ఆ సమాచారాన్ని అందించడానికి తిరస్కరించినట్లయితే ఆ విషయాన్ని ఆడిటర్ తన నివేదికలో పేర్కొనవలసి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో సాధారణంగా వాళ్ళు ఆడిటర్ అడిగినటువంటి ప్రశ్నలకి అంటే సమాచారాన్ని, తర్వాత వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రత్యేక సందర్భాలు ఏమైనా తిరస్కరించినట్లయితే అప్పుడు ఆ విషయాన్ని ఆడిటర్ తన రిపోర్ట్లో ప్రత్యేకంగా పేర్కొనవలసి ఉంటుంది. ఇది ఒకటి. అంటే అధికారుల నుండి సమాచారాన్ని పొందే హక్కు ఆడిటర్కి ఉంటుంది. అంటే ఏ కంపెనీ యొక్క పుస్తకాన్ని ఆడిట్ చేయడం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి కంపెనీ యొక్క అధికారి నుండి సమాచారాన్ని పొందేటువంటి హక్కు కంపెనీ యొక్క ఆడిటర్కి ఉంటుంది. ఇది ఒకటి. మూడోది, ముగింపు ఖాతాల్లో పొందపరిచినటువంటి సమాచారాన్ని పొందే హక్కు. ముగింపు ఖాతా కంపెనీ యొక్క లాభ నష్టాల ఖాతాలో కానీ, ఆస్తి అప్పుల పట్టీలో కానీ పొందుపరచవలసినటువంటి సమాచారాన్ని కంపెనీ ఆఫీసర్ల నుండి పొందేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది.
అంటే కంపెనీ లాభ నష్టాల ఖాతాలో కానీ ఆస్తుల పట్టీలో కానీ తెలియజేయవలసినటువంటి సమాచారాన్ని కంపెనీ ఆఫీసర్లు, పై అధికారులు, పై ఉద్యోగస్తులు, పై ఉద్యోగులు, ఆఫీసర్ల నుండి పొందేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. ఇది ఒకటి. నాలుగవది నిపుణుల యొక్క సలహాలు పొందేటువంటి హక్కు. అన్ని విషయాలు కూడా ఆడిటర్కి తెలియకపోవచ్చు. కొన్ని సరుకుని మూల్యాంకనం చేయడంలో, సరుకుని నిరూపణ చేయడంలో, లేకుంటే ఇంకొక విషయంలోనో అన్నీ తెలియకపోవచ్చు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఆ నిపుణుల్ని సలహాలు కోరవలసి ఉంటుంది. ఆడిటర్ తన విధి నిర్వహణలో సాంకేతిక విషయాలపైన, న్యాయపరమైనటువంటి విషయాల్లోనూ టెక్నికల్ విషయాలపైన నిపుణుల నుండి తగినటువంటి సలహాలు పొందవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాయర్లు, ఇంజనీర్లు. లాయర్లు అనేవాడు లాయర్లను సంప్రదించి న్యాయానికి సంబంధించినటువంటి విషయాల్ని అతడు నిపుణుల్ని కోరవచ్చు. విషయాలపైన అతడు సలహాలు కోరవచ్చు. ఇంజనీర్ను సంప్రదించి సాంకేతిక విషయాలపైన సలహాలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు కాకుండా అతడు సమర్పించేటువంటి నివేదికలో తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేయవలసి ఉంటుంది. అంటే అతనికి అనుమానం వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయం పైన అనుమానం వచ్చినప్పుడు, సాంకేతిక విషయంలో కానీ ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, న్యాయ విషయాల్లో కానీ అనుమానం వచ్చినప్పుడు ఆ లాయర్ల నుండి లేదా ఆ ఇంజనీర్ల నుండి తగినటువంటి సలహాలు తీసుకున్నప్పటికీ కూడా వారిచ్చినటువంటి సలహాలు కాకోకుండా తాను సమర్పించేటువంటి నివేదికలో తన యొక్క ఆడిటర్ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేయాలి. కానీ లాయర్లు లేదా ఇంజనీర్ల యొక్క అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. ఇది ఒకటి. ఐదోది, సాధారణ సమావేశం నోటీసు స్వీకరించడానికి సమావేశానికి హాజరయ్యే హక్కు ఉంటుంది ఆడిటర్కి. వాటాదారులు నిర్వహించేటువంటి సాధారణ సమావేశాన్ని నోటీసు, ఆ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అని కోరేటువంటి నోటీసును స్వీకరించడానికి, అంతేకాకుండా ఆ సమావేశానికి హాజరు కావడానికి హక్కు అనేది, అధికారం అనేది ఉంటుంది. కంపెనీ సాధారణ సమావేశమునకు సంబంధించినటువంటి అన్ని నోటీసులు, అందుకు సంబంధించినటువంటి ఇతర నివేదికల్ని స్వీకరించేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. నోటీసు అందుకొని దాన్ని స్వీకరించేటువంటి హక్కు అన్నమాట. హక్కు అనేది ఆ లాయర్కి, అది ఆడిటర్కి ఉంటుంది. అంతేకాకుండా వాటాదారుల యొక్క సాధారణ వార్షిక సమావేశాలకు వాటాదారుల వలె అతడు హాజరవడానికి కూడా హక్కు ఉంటుంది అతనికి. అంటే వాటాదారులకైతే ఏ విధంగా అయితే సాధారణ సమావేశంలో హాజరవడానికి హక్కు ఉంటుందో, అదేవిధంగా ఆడిటర్ కూడా హక్కు అనేది ఉంటుంది. వాటాదారులు అంటే ఎవరు? ఇక్కడ కంపెనీకి నిజమైనటువంటి యజమానులు. అంటే నిజమైనటువంటి యజమానులకి ఏ విధమైనటువంటి హక్కు ఉంటుందో అదేవిధంగా ఆ ఆడిట్ సందర్భంలో ఆడిటర్ కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి అతడు ఆ వాటాదారుల వలె ఆ సాధారణ సమావేశానికి హాజరు కావడానికి హక్కు కూడా ఉంటుంది. సమావేశంలో లెక్కల గురించి చర్చలు జరుగుతున్నప్పుడు, కంపెనీ లెక్కల గురించి, లాభ నష్టాల గురించి, ఆస్తి అప్పుల పట్టీల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి చర్చలు జరుగుతున్నప్పుడు తనకి అవసరం అనుకుంటే, ఆ ఆడిటర్ ఆ అవసరం అనుకున్నట్లయితే తనకు తన అవసరమని తోచినట్లయితే సభను ఉద్దేశించి, ఆ వాటాదారుల యొక్క సమావేశంలో ఆ సభను ఉద్దేశించి ప్రసంగించేటువంటి హక్కు కూడా ఉంటుంది. అంటే ఆ కంపెనీ యొక్క లెక్కల గురించి, ఆ కంపెనీ యొక్క లాభ నష్టాల గురించి, ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి, అన్నిటిని గురించి కూడా అతడు ప్రసంగించేటువంటి హక్కు కూడా ఆ ఆడిటర్కి ఉంటుంది. అయితే డైరెక్టర్ల సమావేశానికి మాత్రం హాజరవడానికి అతనికి హక్కు ఉండదు. వాటాదారుల యొక్క సమావేశానికి హాజరు అయ్యేటువంటి హక్కు ఉంటుంది, కానీ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి అతడు హాజరు కావడానికి హక్కు అనేది ఉండదు.
అంటే వాటాదారుల సమావేశానికి హక్కు అతనికి మనం ఇక్కడ గమనించాల్సింది ఏమి, ఆడిటర్కి వాటాదారుల సమావేశానికి హాజరు కావచ్చు, ఆ నోటీస్ తీసుకొని హాజరు కావచ్చు, అటువంటి అతనికి హక్కు ఉంది. కాకపోతే డైరెక్టర్ల బోర్డు నిర్వహించేటువంటి సమావేశాలకి అతడు హాజరు కావడానికి హక్కు ఉండదు అతనికి. ఇది ఒకటి. ఆరోది డైరెక్టర్ల తప్పుడు స్టేట్మెంట్లను సరిదిద్దేటువంటి హక్కు. కంపెనీ ఖాతాల గురించి డైరెక్టర్లు ఏమైనా తప్పుడు స్టేట్మెంట్లను ఇచ్చినట్లయితే వాటిని ఖండించి సరిదిద్దేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. అంటే కంపెనీ ఖాతాల గురించి, తొలిపద్దు పుస్తకాల గురించి, ఖాతాల గురించి కానీ, ముగింపు లెక్కల గురించి కానీ, లాభాల గురించి కానీ, నష్టాల గురించి కానీ, ఆర్థిక పరిస్థితి గురించి కానీ, దేనైనా సరే వాళ్ళ డైరెక్టర్లు ఏమైనా తప్పుడు ప్రకటన చేసినట్లయితే, వాస్తవమైనటువంటి ప్రకటన కాకుండా అవాస్తవమైనటువంటి తప్పుడు అబద్ధపు స్టేట్మెంట్లను, అబద్ధపు ప్రకటన చేసినట్లయితే అప్పుడు వాటిని ఆడిటర్ ఖండించడమే కాకుండా వాటిని సరిదిద్దేటువంటి హక్కును కూడా కలిగి ఉంటాడు. ఇది ఒకటి. అంటే ఈ విధంగా డైరెక్టర్ల యొక్క తప్పుడు స్టేట్మెంట్ అని సరిదిద్దేటువంటి హక్కు కూడా ఆడిటర్కే ఉంటుంది. నెక్స్ట్ 7వ తీసుకున్నట్లయితే బ్రాంచ్ కార్యాలయములను సందర్శించేటువంటి హక్కు. కంపెనీకి ఇతర ప్రాంతాల్లో, కొన్ని సందర్భాల్లో విదేశాల్లో కూడా బ్రాంచీలు అనేవి ఉండవచ్చు. బ్రాంచి ఖాతా పుస్తకాల్ని, బ్రాంచి యొక్క ఖాతా పుస్తకాల్ని, తొలిపద్దు పుస్తకాల్ని, లాభ నష్టాల ఖాతాని, ఆస్తి అప్పుల పట్టీని తగినటువంటి అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత ఆడిట్ చేయించకపోయినా, వాటిని ఆడిట్ నుండి కేంద్ర ప్రభుత్వము మినహాయించకపోయినప్పుడు ఆ బ్రాంచీలను సందర్శించేటువంటి హక్కు, వాటిని సందర్శించడమే కాకోకుండా ఆ లెక్కలను తనిఖీ చేసేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. అంటే బ్రాంచ్ ఖాతా పుస్తకాలను చార్టర్డ్ అకౌంటెంట్ చేత, చార్టర్డ్ అకౌంటెంట్ CA అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత ఆడిట్ అంటే ఆడిట్ చేయక ఉండి, వాటిని ఆడిట్ నుండి కేంద్ర ప్రభుత్వము మినహాయించకపోయినట్లయితే, అంటే కొన్ని సందర్భాల్లో మినహాయించవచ్చు, కొన్ని కంపెనీల పుస్తకాలను ఆడిట్ నుండి మినహాయించవచ్చు కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ విధంగా మినహాయించకపోయినట్లయితే ఆ బ్రాంచీలను, భారతదేశంలో ఉన్నటువంటి బ్రాంచీలను సందర్శించి వాటి లెక్కలను తనిఖీ చేసేటువంటి, చెకింగ్ చేసేటువంటి హక్కు ఆడిటర్కి ఉంటుంది. ఆ విధంగా బ్రాంచ్ పుస్తకాలన్నీ కూడా అతనికి అందుబాటులో ఉండాలి. అట్లయినట్లయితే ఆ విధంగా జరిగినట్లయితే ఆ బ్రాంచ్ పుస్తకాలన్నీ కూడా అతనికి అందుబాటులో ఉండాలి. ఆడిట్ చేయబడుతున్నటువంటి సంస్థ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించేటువంటి బ్యాంకింగ్ కార్యకలాపం కొనసాగించేదైతే, అంటే బ్యాంకు అయితే, ఆ బ్యాంకుకు విదేశాల్లో బ్రాంచీలు ఉన్నట్లయితే, ఆ బ్యాంకుకు విదేశాల్లో బ్రాంచీలు ఉన్నట్లయితే ఆ బ్రాంచీలను సందర్శించే హక్కు మాత్రం ఆడిటర్కు ఉండదు. భారతదేశంలో ఉన్నటువంటి బ్రాంచీలను సందర్శించేటువంటి హక్కు ఆడిటర్కు ఉంటుంది, కానీ విదేశాల్లోని బ్రాంచీలను సందర్శించేటువంటి హక్కు ఆడిటర్కి లేదు. కానీ ఆ బ్రాంచ్ నుండి, ఆ బ్రాంచ్ హెడ్ ఆఫీస్కు, ఆ బ్రాంచ్లు హెడ్ ఆఫీస్కు నివేదికలు పంపిస్తాయి. ఆ నివేదికలను ఆడిటర్ పరిశీలించవచ్చు. అంటే అటువంటి డైరెక్ట్గా సందర్శించడానికి అవకాశం లేదు, కానీ అవి ఆ నివేదికలు మాత్రం, హెడ్ ఆఫీస్ పంపేటువంటి నివేదికలు మాత్రము అది ఆడిట్ చేయించవచ్చు, వాటిని పరిశీలించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంబర్లకు రిపోర్టు సమర్పించడం. కంపెనీ మెంబర్లు అంటే ఎవరు? ఇక్కడ సభ్యులు, కంపెనీ సభ్యులు అంటే ఎవరు? వాటాదారులు. తన పదవీ కాలంలో ఆడిట్ చేసి ఉన్న ఖాతాలను గురించి, అతడు పదవిలో ఉన్నప్పుడు, ఆడిటర్ పదవిలో ఉన్నప్పుడు తాను
ఆడిట్ చేసినటువంటి ఖాతా పుస్తకాల్ని, తొలిపద్దు పుస్తకాల్ని, అన్ని లెక్కల్ని కూడా ఆస్తి పట్టిన లాభ నష్టాల ఖాతాను గురించి ఆడిటర్ కంపెనీ వాటాదారులకు ఒక నివేదిక రూపంలో సమర్పించేటువంటి హక్కు ఉంటుంది. ఆడిట్ తన పదవీ కాలంలో ఆడిటరు తన పదవీ కాలంలో ఆడిట్ చేసినటువంటి ఖాతా పుస్తకాలని, ఆస్తి పట్టిన లాభ నష్టాల ఖాతా గురించి ఆడిటర్ కంపెనీ యొక్క వాటాదారులకు ఒకే నివేదికను సమర్పించేటువంటి హక్కు అతనికి ఉంటుంది. తర్వాత 9వది నష్టపరిహారాన్ని పొందేటువంటి హక్కు. కంపెనీ తన మీద జరిపినటువంటి సివిల్, క్రిమినల్ చర్యల్లో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రతివాదిగా తాను పెట్టినటువంటి ఖర్చుల్ని కంపెనీ ఆస్తుల నుండి రాబట్టుకునేటువంటి హక్కు కూడా ఆడిటర్కి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఆడిట్ చేసిన తర్వాత ఆ ఆడిట్ సరిగా జరగలేదనో, లేకుంటే మోసంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందనో ఆ కంపెనీనో, లేకుంటే బయటి వ్యక్తులు ఎవరైనా దానిపైన కేసులు వేయచ్చు. కోర్టులో కేసు వేసినట్లయితే అప్పుడు ఆ కోర్టు ఈ ఆడిటర్కు అనుకూలంగా ఇచ్చినట్లయితే అప్పుడు అతడు ప్రతివాదిగా పెట్టినటువంటి ఖర్చులన్నీ కూడా, కోర్టు ఖర్చులన్నింటినీ కూడా ఆ ఆడిట్ చేసినటువంటి కంపెనీ ఆస్తుల నుంచి రాబట్టుకునేటువంటి హక్కు కలిగి ఉంటాడు ఆడిటర్. ఇది ఒకటి. 10వది ఆడిట్ పనిని ప్రారంభించడానికి నిరాకరించేటువంటి హక్కు. కంపెనీ అధికారులు ఖాతా పుస్తకాల్ని పూర్తిగా నిల్వ తేల్చనిదే ఆడిట్ పని ప్రారంభించకుండా ఉండటానికి ఆడిటర్కి హక్కు ఉంటుంది. అంటే కంపెనీ ఖాతా పుస్తకాల్ని అన్నిటినీ కూడా నిల్వ తేల్చాలి, పూర్తిగా సంవత్సరాంతంలో నిల్వ తేల్చాలి. ఆ విధంగా నిల్వ తేల్చకపోయినట్లయితే ఆడిట్ పనిని ప్రారంభించడానికి అతడు నిరాకరించవచ్చు. అంటే అతడు ప్రారంభించకుండా ఉండేదానికి మీరు పూర్తి చేయండి, అంతవరకు నేను ప్రారంభించను అనే దానికి అడగడానికి అతనికి హక్కు ఉంటుందన్నమాట. ఇది ఒకటి. 11వది ఆడిట్ రిపోర్ట్ మీద సంతకం చేసేటువంటి హక్కు. ఆడిట్ రిపోర్ట్ మీద సంతకం చేసేటువంటి హక్కు ఆడిటర్ రిపోర్ట్ మీద. అంటే ఆడిట్ పని అంతా పూర్తయిన తర్వాత ఏ విధంగా లెక్కలు రాసినారో అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, నియమ ప్రకారం రాశారా లేదా, అకౌంటింగ్ సూత్రాల ప్రకారం రాశారా లేదా, గణక సూత్రాల ప్రకారం రాశారా లేదా, అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఏ మోసాలు జరగలేదు, ఏ దగా జరగలేదు, అన్నీ కూడా సూత్రాల ప్రకారం, డెబిట్ క్రెడిట్ సూత్రాల ప్రకారం అన్నీ కూడా సక్రమంగా సిద్ధాంతపరంగా అన్నీ రాశారని చెప్పి అతడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక రిపోర్ట్ని తయారు చేస్తాడు. ఆ ఆడిటర్గా నియమితుడైనటువంటి వ్యక్తి మాత్రమే ఆ రిపోర్ట్ మీద సంతకం చేయవలసి ఉంటుంది. ఇంకెవరు చేయడానికి వీల్లేదు. ఎవరైతే ఆడిట్ చేస్తారో, ఎవరినైతే కంపెనీ నియమించింటుందో ఆడిటర్గా, ఆ వ్యక్తి మాత్రమే ఆడిట్ రిపోర్ట్ని తయారు చేసి సంతకం చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఒక భాగస్వామ్య సంస్థను కంపెనీకి ఆడిటర్గా నియమించినట్లయితే ఆ భాగస్వామ్య సంస్థ ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఆ భాగస్వామ్య సంస్థలని ఏ భాగస్థుడైనా సరే ఆ రిపోర్ట్ మీద సంతకం చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి అవకాశము లేదు. చట్టం ప్రకారం, కంపెనీల చట్టం ప్రకారం ఆడిటర్ సంతకం చేయవలసినటువంటి, ధృవీకరించవలసినటువంటి ఇతర పత్రం ఏదైనా కూడా అలాంటి వ్యక్తి మాత్రమే చేయాలి. ఏ పత్రం మీదైనా సరే, ఆడిటర్ రిపోర్ట్ మీద అయినా సరే అలాంటి వ్యక్తి మాత్రమే చేయాలి, కానీ ఇతరులు ఎవరు చేయడానికి అవకాశం అనేది లేదు. 12వది ప్రతిఫలం పొందేటువంటి హక్కు. ఆడిట్ పని నిర్వర్తించినందుకు, ఆడిట్ అనేటువంటి ఒక కార్యకలాపాన్ని నిర్వహించినందుకు అతడు చేసినటువంటి పనికి, అతడు చేసినటువంటి శ్రమకు ప్రతిఫలంగా పారితోషికాన్ని పొందేటువంటి హక్కు
కంపెనీ ఆడిటర్కి ఉంటుంది. అంటే ఆడిట్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఒప్పందం ప్రకారం ఆడిట్ పని అంతా పూర్తి అయిన తర్వాత ఆడిటర్కు తాను ఆడిట్ చేసినటువంటి కంపెనీ నుండి ప్రతిఫలాన్ని, పారితోషికాన్ని పొందేటువంటి హక్కు ఉంటుంది పని పూర్తి అయిన వెంటనే. ఇది ఇక ఈ 12 హక్కులతో పాటుగా అదనంగా స్పెషల్ ఆడిటర్ అధికారాలు కొన్ని ఉన్నాయి. స్పెషల్ ఆడిటర్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారం. ఇది ఒక కంపెనీ వ్యవహారాలు సక్రమంగా లేవని భావించినట్లయితే, ఒక కంపెనీ యొక్క వ్యవహారాలు సక్రమంగా నియమ నిబంధనల ప్రకారము, చట్టం ప్రకారము లేవు అని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఒక స్పెషల్ ఆడిటర్ని నియమించవచ్చు. నియమించి అతని చేత ఆడిట్ జరిపించడానికి నిశ్చయించవచ్చు అన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి ఆడిట్ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు. ఆ విధంగా నిర్ణయించినప్పుడు ఆ కంపెనీని ఆడిట్ చేయించడానికి ఒక స్పెషల్ ఆడిటర్ని నియమించడం జరుగుతుంది. ఆ విధంగా నియమించబడినటువంటి స్పెషల్ ఆడిటర్కు మామూలు కంపెనీ ఆడిటర్కు ఉండేటువంటి అన్ని అధికారాలు, విధులు ఉంటాయి. అంటే మామూలుగా ఆడిటర్కి అయితే ఏ హక్కులు, అధికారాలు, విధులు ఉంటాయో అవే ఆ ఆడిటర్కు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆడిటర్ కూడా ఉంటాయి. అయితే మామూలు ఆడిటర్ ఏం చేస్తాడు? తన రిపోర్ట్ని, తన అభిప్రాయం తెలియజేస్తూ తయారు చేసినటువంటి రిపోర్ట్ని కంపెనీకి వాటాదారులకు సమర్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్పెషల్ ఆడిటర్ తన రిపోర్ట్ని వాటాదారులకు కాకోకుండా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాడు. కేంద్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఇది ఒకటి. ఇక ఈ విధంగా 13 రకాలైనటువంటి అధికారాన్ని కంపెనీ నియమావళి ద్వారా కానీ, లేదా వాటాదారుల ద్వారా కానీ, వాటాదారుల యొక్క తీర్మానం ద్వారా కానీ పరిమితం చేయడానికి వీల్లేదు, వాటిని తగ్గించడానికి వీల్లేదు. ఆడిటర్ యొక్క అధికారాన్ని కంపెనీ నియమావళి ద్వారా కానీ, వాటాదారుల యొక్క తీర్మానం ద్వారా కానీ తగ్గించడానికి ఎటువంటి అవకాశం వీల్లేదు. పరిమితం చేయు ఈ నిబంధనలు ఏవి చట్టరీత్యా చెల్లుబాటు. ఒకవేళ ఆ విధంగా తగ్గించినట్లయితే అవి చట్టం ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం అవి చెల్లుబాటు కావన్నమాట. ఈ విషయాన్ని అంతా కూడా న్యూటన్ వర్సెస్ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ లిమిటెడ్ కేసులో స్పష్టీకరించబడింది. ఇది అంటే ఈ కేసులో న్యూటన్ అనేటువంటి ఆడిటర్కి బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ దాన్ని ఆడిట్ చేసి ఉంటాడు. ఆడిట్ చేయడం వల్ల వాళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చింటాయి, వాళ్ళు కేసు వేసింటారు. అప్పుడు ఆ కోర్టు ఏం చెప్పింది? ఆడిటర్కి అనుకూలంగా ఇవ్వడం జరిగింది కోర్టు తీర్పు. ఏమని? ఆడిటర్ అధికారాన్ని కానీ, ఆడిటర్ యొక్క అధికారాన్ని కంపెనీ నియమావళి ద్వారా కానీ, వాటాదారుల యొక్క తీర్మానం ద్వారా కానీ తగ్గించడానికి ఏమాత్రం అవకాశం లేదు. పరిమితం చేసేటువంటి నిబంధనలు కూడా చట్టరీత్యా చెల్లుబాటు కావు అని చెప్పి ఆ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 13 రకాలు, 12+1 12 హక్కులు, మళ్ళీ స్పెషల్ ఆడిటర్ అధికారాలు చెప్పి సపరేట్ మొత్తం 13 అధికారాలు ఈ ఆడిటర్కి ఉంటాయి. ఇంకొకసారి చెప్తాను చూడండి. 1, కంపెనీ పుస్తకాలను, ఓచర్లను తనిఖీ చేసేటువంటి హక్కు. 2, అధికారుల నుండి సమాచారం పొందే హక్కు. 3, ముగింపు ఖాతాల్లో పొందపరిచినటువంటి సమాచారాన్ని పొందే హక్కు. నిపుణుల సలహాలను పొందే హక్కు. సాధారణ సమావేశం యొక్క నోటీసును తీసుకోవడానికి, స్వీకరించడానికి, ఆ సమావేశానికి, వాటాదారుల యొక్క సమావేశానికి హాజరు కావడానికి హక్కు.
డైరెక్టర్ల యొక్క తప్పుడు స్టేట్మెంట్లని, డైరెక్టర్ ఏమైనా తప్పుడు ప్రకటనలని ఇచ్చినట్లయితే వాటిని ఖండించడమే కాకుండా వాటిని సరిదిద్దేటువంటి హక్కు. బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించేటువంటి హక్కు, అంటే ఇండియాలో ఉన్నటువంటి బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించేటువంటి హక్కు. మెంబర్లకు అంటే వాటాదారులకు రిపోర్ట్ను సమర్పించేటువంటి హక్కు. తర్వాత అన్నిటికంటే మించింది నష్టపరిహారాన్ని పొందే హక్కు. 10వ ఆడిట్ పనిని ప్రారంభించడానికి నిరాకరించేటువంటి హక్కు. 11 ఆడిట్ రిపోర్ట్ మీద సంతకం చేసేటువంటి హక్కు. 12వది ఆడిట్ పని పూర్తి చేసిన తర్వాత అతడు చేసినటువంటి ఆడిట్ పనికి ప్రతిఫలంగా పారితోషికాన్ని పొందేటువంటి హక్కు లేదా ప్రతిఫలాన్ని పొందే హక్కు. తర్వాత కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆడిటర్కి, ప్రత్యేకమైనటువంటి ఆడిటర్కి కొన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని స్పెషల్ ఆడిట్ జరిపించడానికి ఆడిటర్ నియమిస్తే అతనికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ హక్కులు విధులు గురించి 12వది ఈ విధంగా ఈ నియమ ఈ 13 లేదా ఈ 13 రకాలైనటువంటి హక్కుల్ని లేదా అధికారాలని నియమావళి ద్వారా కానీ లేదా వాటాదారుల యొక్క తీర్మానం ద్వారా కానీ పరిమితం చేయడానికి వీలు లేదు, లేదా తగ్గించడానికి వీలు లేదు. ఆ విధంగా చేసినా కూడా అది చెల్లుబాటు కాదు అనే విషయాన్ని ఎవరు తెలియజేసినారు? న్యూటన్ వర్సెస్ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ కేసులో స్పష్టీకరించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆడిటర్ యొక్క హక్కులు మరియు విధులు. ఒకవేళ చాలా సందర్భాల్లో ఆడిటర్ యొక్క హక్కులు మరియు విధుల గురించి ఒకే క్వశ్చన్గా 10 మార్కులకు అడగడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో హక్కులు మాత్రమైనా 10 మార్కులకి అడగవచ్చు, లేదా విధులైనా అడగవచ్చు. ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు మనం కంపెనీ ఆడిటర్ యొక్క హక్కులు విధుల గురించి తెలుసుకోవడం జరిగింది. హక్కులు మాత్రమే, నెక్స్ట్ విధుల గురించి తెలుసుకుంటాం.